జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇంటెలిజెన్స్ కి సంబంధించి కొన్ని ఆడియో టేప్స్ అయితే ఇంటెలిజెన్స్ కి అందినట్టుగా తెలుస్తుంది. దాంట్లో కొంతమంది సంభాషణలో పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థకైతే ఒక ఆడియో టేప్ అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ గారి గతం నుంచి కూడా చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు. అంటే తనకి ప్రాణహాని ఉందని చెప్పి కావచ్చు, తనని హత్య చేసేందుకు తనని మట్టు పెట్టేందుకు కూడా అనేక సుపారీలు కూడా తీసుకున్నారు. సుపారీ గ్యాంగులు కూడా ఆయన ఇంటి చుట్టుపక్కల కావచ్చు, హైదరాబాద్ ఆయన ఇంటి దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా కొంత తిరిగినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఒక ఇంతకు భయంకరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కావచ్చు, ఆయనే ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనని గనక మనం తప్పిస్తే రెండు ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టుగా. అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో కావచ్చు. సో ఆయన లాంటి వ్యక్తి పైన ప్రస్తుతానికైతే కేంద్రం ఇంటెలిజెన్స్ కూడా ఒక నిఘా ఏర్పాటు చేసుకుంది. ఆయనకు సంబంధించి పూర్తిగా రీసెంట్ గా వస్తున్నటువంటి కొంత ఆడియో టేపులను కూడా పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయాలు అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ జన సైనికులు కావచ్చు, నాయకులందరూ కూడా ఒకంతకు భయపడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా కానీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఇచ్చి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయనకి మరింత భద్రత పెంచాలి, అది కూడా ఎన్ఎస్జీ కమాండోస్ అయితే గనక బాగుంటుంది. జెడ్ కేటగిరీ ఇస్తే గనక, ఇప్పటికే వై కేటగిరీతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు ఒక కంప్లీట్ ఒక భద్రత, జెడ్ కేటగిరీ సీఎం తరహాలో భద్రత కల్పిస్తే బాగుంటుందన్న యోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చాలా మంది కొంత బ్లేడ్లతో ఆయన పైన దాడి చేయడం, ఆయన సెక్యూరిటీ పైన దాడి చేయడం, వాళ్ళందరూ కూడా గాయపడతాం అనేది కూడా గతంలోంచి చూసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు కూడా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాంటి దాడులు జరుగుతాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం అనేది చాలా మందికి ఒక ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి కొంత చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సో దీని మీద ఒక నిర్ణయం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఆయన ఇప్పుడు ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన్ని పార్లమెంటు హాల్లో కూడా ఆయన్ని తుఫాన్ అని అభివర్ణించినప్పుడు మొత్తం అంతా కూడా అంటే ఎక్కడ నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పటి వరకు తెలియని వారు కూడా అసలు ఎవరి పవన్ కళ్యాణ్ అనేది సెర్చ్ చేసి చూసినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఆయనకి ఒక మంచి పేరు రావటం, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈసారి అధికారాన్ని చేపట్టడానికి మూలమైనటువంటి వ్యక్తులపైన కొంతమంది దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా మనం నక్సలైట్కి సంబంధించినటువంటి ఒక లేఖ కూడా కొంత సంచలనం సృష్టించింది. సో దీని మీద కూడా కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ గారి గవర్నమెంట్ మీద, బీజేపీ మీద కూడా ఉన్నటువంటి యాంటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా టర్న్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే దీని మీద ఒక నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ గానీ ఏమన్నా అందిస్తే ఆయన్ని అంటే ఒక అద్భుతమైనటువంటి నిజాయితీ గల నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత అలర్ట్ అయ్యి ఆయనకి సెక్యూరిటీ కల్పించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.